ఈ రోజు మనం నంద్యాల జిల్లా వెలుగొండలో ఉన్నాం. ఒకసారి చూడండి, మనం ఏదో పాకిస్తాన్ దగ్గర లేకపోతే చైనా సరిహద్దులో లేం. నంద్యాల జిల్లా కేంద్రానికి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉండే వెలుగొండ గ్రామంలో ఉన్నాం. నిన్న ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించిన ర్యాలీలో భాగంగా ఒక చర్చి ముందు వెళ్లవలసి ఉంది. ఆ చర్చి ముందు డబ్బులు కొట్టకూడదని చెప్పి ఆ యొక్క చర్చి యొక్క యాజమాన్యం, చర్చికి వెళ్లే క్రైస్తవులు అడ్డుకున్నారనే ఒక నెపంతో మొత్తం విగ్రహాల యొక్క ర్యాలీ అంతా కూడా ఆపినారు యొక్క పోలీసులు. ఆపిన తర్వాత రాత్రి 12 గంటల తర్వాత ఉదయం నిమజ్జనం చేసుకుంటాము అని హిందూ బంధువులందరూ అనుకున్నారు. తెల్లవారి వచ్చి చూసేసరికి ఒక విగ్రహం కూడా లేదు అక్కడ. మరి ఈ విగ్రహాలు ఏమైనాయి? పరమ పవిత్రంగా 3 రోజుల నుంచి గణేష్ చవితిని నిర్వహించుకునే హిందూ సమాజం తెల్లవారుసరికి విగ్రహాలు లేకపోతే ఏమి ఈ ప్రభుత్వము హిందువులకు ఏం సందేశం ఇవ్వబోతుంది? మీరు చెప్పినట్టుగానే మీ యొక్క వెబ్సైట్ లో అందరూ లాగిన్ అయినాం, అన్ని వివరాలు చెప్పినాం. భద్రత కల్పించాల్సిన పోలీసులు విగ్రహాన్ని ఈ విధంగా దొంగిలించకపోతే ఎవరికి సమాధానం చెప్పాలి? జిల్లా అధికారి కలెక్టర్ గారు కర్కోటకంగా చెత్త తీసుకెళ్లే లారీలలో వినాయక విగ్రహాలను తీసుకెళ్లి నిమజ్జనం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీరు దీనికి సమాధానం చెప్పాలి. మీరు కూడా ఒక హిందువే. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూసి ఇక్కడ యువత ఇన్స్పైర్ అవుతోంది. సనాతన ధర్మం పట్ల మీరు మాట్లాడే వ్యాఖ్యల పట్ల ఉత్తేజపత్రులు యువత అంతకు ఏం సమాధానం చెప్తారు? చెత్త బుట్టలో చెత్తని తోలే ట్రాక్టర్ లో ఎత్తుకెళ్లి నిమజ్జనం చేసిన ఈ యొక్క కలెక్టర్ కి మీరు ఏ విధంగా మీ మంత్రివర్గం ఏ విధంగా సమాధానం చెప్పాలని చెప్పి ఈ రోజు అడుగుతున్నాం. జై హింద్.